కాదు మేము ఒక ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వేస్టేజ్ మాత్రమే వచ్చిందంటే నిజమేనా? మాకు అంతే 4 to 5 minutes. ఇంతకంటే బంగారం ఏం కాదు సార్. అంటే ఇది ప్లాన్ కంటే ఇంతకుముందు సినిమాలకి అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ఉండేది. మీ ఈ సినిమా ఎందుకంటే తీసేటప్పుడే స్క్రిప్ట్లోనే ఎడిట్ చేసుకున్నాం, ఏది కావాలో అదే రాద్దాం, ఏది ఉందో అదే తీద్దామని చెప్పి తీసాం. అంటే మనం కంపారిటివ్లీ అని కాదు, మనం చూస్తున్న ఇండస్ట్రీలోనే 45 నిమిషాలు గంటన్నర మిగిలిపోతున్నాయి ప్రొడక్షన్ హౌస్లో ఫుటేజెస్. సో సినిమా సక్సెస్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ చేస్తుంది, కానీ ఆ వేస్టేజ్కి నో వాల్యూ. అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. అంటే మనం ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, అది నేను తప్పని కూడా చెప్పలేను. ఒక సీక్వెన్స్ తీసేటప్పుడు ఎలా ఉంటుందంటే, నేను నా దాంట్లో నేనే 15-20 నిమిషాలు తీసానంటే అవతలలో ఒక గంట తీయటంలో తప్పలేదు. సో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఇది ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది మనకి. ఎందుకులే మనం ఎడిట్లో చూసుకుందాం, తీసి పెడదాం అనే ఒక స్వార్థం ఉంటుంది డైరెక్టర్. ఎందుకంటే రేపు పొద్దున షూట్ అంతా అయిపోయాక మనకు కావాలి అనిపిస్తే మళ్ళీ మనం షూట్ పెట్టి తీయలేం. ఉందనుకోండి ఎడిట్లో మనం ఇది నుంచి అది నుంచి ఏదో మ్యాజిక్ చేయగలం. కాబట్టి అది తప్పని అనట్లేదు సార్. నిర్మాతలు మోర్ సేఫ్ సైడ్ ఉంటారు, మీలాగా ఆలోచిస్తే. అంటే నేననేది ఏంటంటే, ఏదన్నా పనికి వస్తుందేమో తీసుకోవటం ఒకటే, ఏది పనికి వస్తుందో అక్కడే డిసైడ్ అవటం అనేది నిర్మాతలు చాలా సేవ్ చేస్తుంది. ఎనర్జీ సేవ్ చేస్తుంది, కాల్ షీట్లు సేవ్ చేస్తుంది, మనీని సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఎర్నింగ్ మనీ అంటే కాలంలో ఎంత తీసామో అంత ఇచ్చిన డైరెక్టర్లు ఇద్దరే. ఒకటి నేను, 2 సందీప్ వంగ 3 గంటల 15 నిమిషాలు పెట్టేశాడు. అయినా బ్లాక్ బస్టర్ అంటే ఎంత తీసాడు అంత తీసాడు. 3 గంటల 10. నేను అనుకున్నాను 3 hours 15 minutes. అసలు హౌ కెన్ ఇట్ పాసిబుల్ అనుకుని వెళ్ళి కూర్చున్న థియేటర్లో. హ్యాట్స్ ఆఫ్ టు సందీప్. 3 hours. నేను పుష్ప కూడా అంతే, పుష్ప 2 కూడా. మాకు ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా చాలా బాగా నచ్చింది. ఆ 20 minutes అదే అంటే నేను ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అలాంటి వరల్డ్ బిల్డింగ్ ఫిలిమ్స్ లేదా అలాంటి ఒక క్యారెక్టరేషన్ ఫిలిమ్స్, ఒక కథ చెప్పేటప్పుడు ఏంటంటే ఎంత ఉన్నా కూడా మనకు ఎంగేజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం అదే పుష్ప 2 కానీ అదే యానిమల్ కానీ 2:30కి కుదించి మనం ఎలా చెప్తాం? నేననేది 3.5 గంటల సినిమా ఉండటంలో ప్రాబ్లం లేదు, తీసి పక్కన వేస్ట్ చేయటం. సో మిగిలిపోయిన ఫుటేజ్ని లేకపోవటం, ఇప్పుడు ఆయన 4 గంటల సినిమా చేసి 4 గంటలు రిలీజ్ చేసి 4 గంటలు ఎంగేజింగ్గా ఉంటే అసలు ప్రాబ్లం ఉండదు. కానీ సో ప్రొడక్షన్ హౌస్లో మిగిలిపోయే ఫుటేజ్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది ప్రొడ్యూసర్ మీద. మిగతా ఎవరికి ఉండకపోవచ్చు, పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి, మనం ఏం చేయలేం. అది ఒక్కొక్క డైరెక్టర్. మీరు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఉన్నారు సార్. మీరు అంటే ప్రొడ్యూసర్స్ అనేది వాళ్ళని ఎప్పుడు సేఫ్ చేసి, అంటే మీరు చేసిన అన్ని సినిమాలు లాస్ట్ 5 ఫిల్మ్స్ యూఎస్లో ఎంత 100 crores క్లబ్లో చేరటం కానీ, 1 million యూఎస్లో క్రాస్ చేయటం కానీ, ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే మీ సినిమాతో ట్రావెల్ అయ్యి మీ సినిమా మీద రూపాయి పెట్టిన ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉన్నాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా ఏ డైరెక్టర్కైనా. ఫస్ట్ ఫిల్మ్ నుంచి 8 films వరకు కూడా అండి నాతో ట్రావెల్ అయిన ప్రతి ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఇంక్లూడింగ్ విత్ ఆడియన్స్. సో అందరూ అంటే ఆల్ పార్టీస్ హ్యాపీ అంటారు కదా. ఒకటి ఏదన్నా మనం బిజినెస్ పెడితే ఆల్ పార్టీ హ్యాపీ, ఇంక్లూడ్ అయిన దీంట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని పార్టీస్ హ్యాపీ అన్నట్టు చెప్పాలి. నా కెరీర్ అది హ్యాపీ. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే సో మోస్ట్ సాటిస్ఫాక్టరీ థింగ్ ఏంటంటే, డబ్బులు పెట్టిన నిర్మాత, కొన్న డిస్ట్రిబ్యూటర్, ప్రదర్శించిన ఎగ్జిబిటర్, చూసిన ప్రేక్షకులు సో ఈక్వల్గా హ్యాపీగా ఉన్నారు. సో దట్స్ అంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్